May I come in, sir? Yes, come in. Sit down. సారీ సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? సారీ సెకండరీ, వర్క్ ప్రైమరీ. వర్క్ అయిందా? మీరింత పవర్ఫుల్గా చెప్పిన తర్వాత కంప్లీట్ చేయకుండా ఉంటానా సార్? అసలు మీకు వర్కే లేకుండా చేస్తా. అంటే అంటే మీ వర్క్ మొత్తం నేనే చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చావు లైన్లోకి. మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడొచ్చా? అంటే నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పమంత్రా మంత్రా మంత్రా గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. వసే కాకి, చెట్టు మీద ఉండి కావు కావుమని అరవడం కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాఫీ ఇవ్వడం తెలియాలి. ఏంటండి అంకుల్ కాకిని తిడుతున్నారు? అక్కడ కాకే లేదుగా. ఆయన అంటుంది ఆ కాకిని కాదమ్మా, ఈ కాకిని. రాత్రి గొడవ అయింది, ఇప్పుడు కాఫీ అవసరమైంది. ఇషా యాదవ్ కాకి బా అదలు బా. ఇదిగో తిట్టాలంటే డైరెక్ట్ గా తిట్టండి. కాకి పేరు చెప్పి తిడితే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అంకుల్కి కాఫీ ఇస్తే చాలు కదా అంకుల్. ఆంటీతో ఎప్పుడు గొడవ పడతారు ఎందుకు అంకుల్? నీకు సీక్రెట్ చెప్పనా? అలా గొడవ పడకపోతే మీ ఆంటీకి మొహం మొత్తి నాకు ఎప్పుడో డైవర్స్ ఇచ్చేది. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్లే ప్రేమ డబల్ అయ్యేది. పిల్లల్ని మర్చిపోయి బతకాలంటే ఇలాంటివి తప్పు. ఇలాంటివి నీకు తెలియాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు నీ పెళ్ళెప్పుడు? ఇప్పుడే కదా జాబ్ లో జాయిన్ అయింది, అప్పుడే పెళ్ళెందుకు అంకుల్? పెళ్ళంటున్నారు మన మంత్రక. తను ఇప్పుడప్పుడే చేసుకోనంటోంది. ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా, అందుకే ఓ మంచి అమ్మాయిని చూసి చేసేసుకున్నాను అనుకో, ఓ పని అయిపోతుంది. ఏమంటావు? వంట చేసే బాధ తప్పుతుందంటాను. కావాలంటే పెళ్లికొస్తాను, ఒక గిఫ్ట్ ఇస్తాను, అదేదో తొందరగా కానివ్వండి. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ మా. లైబ్రరీలో సైలెంట్గా ఉందేంటి? ఇద్దరు మౌనవ్రతంలో ఉన్నారా ఏంటి? ఆంటీ, అంకుల్కి ఏమైంది? చెప్తుంటే వినకుండా అడ్డమైన గడ్డి తిన్నారు. అమ్మో, అందుకే 102 టెంపరేచర్ తెచ్చుకున్నారు. నేను డాక్టర్ని పిలుస్తాను. ఆహా, అక్కర్లేదమ్మా, డాక్టర్ ఆల్రెడీ చూసి వెళ్ళారు. ఓ సరే, ప్లీజ్ టేక్ కేర్. చెప్పండి మ్యామ్. మానసా, వి హావ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. 15th లోపల ప్రాజెక్ట్ ని పంపించాలి. ష్యూర్ మ్యామ్, ప్రాజెక్ట్ అనుకున్న టైంకే కంప్లీట్ అవుతుంది. సరే, ఓకే. కంప్లీట్ అవగానే నాకు మెయిల్ పంపించు. ఓకే మ్యామ్, గుడ్ నైట్. ఓకే, బాయ్. రామ్మా మంత్ర. అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదమ్మా. పాపం ఆంటీ మీ గురించి ఎంత కంగారు పడ్డారో తెలుసా? మీకోసం ఉపవాసం కూడా ఉన్నారు. ఏంటే నేను పోతాను అనుకున్నావా? నేను పోతే ఇల్లంతా హ్యాపీగా రాజ్యం చేద్దాం అనుకున్నావా? నేను పోయినా కొంప పట్టుకునే వేలాడతాను. ఏంటి అంకుల్ ఆంటీని అలా తిడుతున్నారు? తిట్టనీయమ్మా, ఆయన అలా తిడుతూ ఉంటేనే నాకు చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు, ఎవరితో ఉంటాను అని భయం వేసింది. కానీ ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్ళతో కలిపాడు. నువ్వు మంచి పిల్లవు మంత్ర, నీకే అపకారం జరగదు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మంత్రా సార్. ఎక్కడుంటావు? ఎస్ఆర్ నగర్. ఏం చేస్తుంటావు? టీఎస్ఎస్ కంపెనీలో ప్రోగ్రామ్ అండి సార్. షో మీ ఐడి. ప్రతాప్ సార్, మన బాంబే బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి